హలో, ఈ వీడియోలో మనం డిగ్రీ సెకండ్ ఇయర్లోని ఒక లెసన్ గురించి తెలుసుకుందాం. ఒక ఇంటర్వ్యూ, అబ్దుల్ కలాం గారు ఇచ్చిన ఒక ఇంటర్వ్యూ. ఆ ఇంటర్వ్యూని మనకి సిలబస్లో చేర్చి లెసన్గా ఇవ్వడం జరిగింది. ఆ ఇంటర్వ్యూ పేరు ఏ లీడర్ షుడ్ నో హౌ టు మేనేజ్ ఫెయిల్యూర్ అనేది దాని పేరుగా ఇవ్వడం జరిగింది. ఇందులో అబ్దుల్ కలాం గారు ఇండియా నాలెడ్జ్ ఎట్ వాటర్ అనే ఒక ఆర్గనైజేషన్కి ఇంటర్వ్యూ ఇస్తూ కొన్ని విషయాల్ని వాళ్ళతో షేర్ చేసుకున్నారు. దానిలో ఆయన లీడర్కి ఉండాల్సిన లక్షణాలు ఏంటో మనకి చెప్తూ వస్తున్నారు అన్నమాట. ఇప్పుడు ఇండియా నాలెడ్జ్ ఎట్ వాటర్ అనే వాళ్ళు ఏం క్వశ్చన్ అడుగుతున్నారు. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. కుడ్ యు గివ్ ఎన్ ఎగ్జాంపుల్ ఫ్రమ్ యువర్ ఓన్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ హౌ లీడర్ షుడ్ మేనేజ్ ఫెయిల్యూర్. సో ఇంతకుముందు క్వశ్చన్కి ఆన్సర్గా చెప్తూ అబ్దుల్ కలాం గారు ఏమన్నారంటే, అబ్దుల్ కలాం గారు ఒక లీడర్ యొక్క క్వాలిటీస్లో 3 రకాల క్వాలిటీస్ చెప్పారు. ఒకటి విజన్ ఉండాలి, 2 కొత్త దారిలో వెళ్ళగాలి, 3వది మొత్తం 6 క్యారెక్టరిస్టిక్స్ చెప్పారు, 6 లక్షణాలు చెప్పారు. 3 ఆల్రెడీ మాట్లాడారు దాని గురించి. ఒకటి విజన్ ఉండాలి, 2వది కొత్త దారిలో వెళ్ళాలి, 3వది సక్సెస్ని ఫెయిల్యూర్ని కూడా మేనేజ్ చేయగలగాలి అని అన్నారు. దానికి క్వశ్చన్ వేస్తున్నారు వీళ్ళు. కుడ్ యు గివ్ ఎన్ ఎగ్జాంపుల్ ఫ్రమ్ యువర్ ఓన్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ హౌ లీడర్ షుడ్ మేనేజ్ ఫెయిల్యూర్. సో ఫెయిల్యూర్ని లీడర్స్ మేనేజ్ చేయాలి అన్నారు కదండి. సో అది ఒక ఎగ్జాంపుల్, మీ లైఫ్లో లాంటిది ఏమైనా జరిగిందా, దాన్ని ఒక ఎగ్జాంపుల్ లాగా తీసుకొని మాకు కొంచెం ఎక్స్ప్లెయిన్ చేయండి అని అడిగారు. దానికి సమాధానంగా కలాం గారు చెప్తున్నారు, లెట్ మీ టెల్ యూ అబౌట్ మై ఎక్స్పీరియన్స్. సో నా ఎక్స్పీరియన్స్ చెప్తాను, నేను నా లైఫ్లో జరిగిన ఎక్స్పీరియన్స్. ఇన్ 1973 I became the project director of India's satellite launch vehicle program, commonly called the SLV-3. 1973లో ఇండియా వాళ్ళ ఒక ప్రోగ్రామ్ SLV-3 అంటే శాటిలైట్ లాంచ్ వెహికల్ని లాంచ్ చేయడం కోసం తయారు చేస్తున్నప్పుడు ఎస్ఎల్విని తయారు చేసేటప్పుడు 1973లో ఆ ప్రాజెక్ట్కి నేను డైరెక్టర్గా. ఆర్ గోల్ వాస్ టు పుట్ ఇండియాస్ రోహిణి శాటిలైట్ ఇంటూ ఆర్బిట్ బై 1980. 1980 కల్లా ఒక టార్గెట్ ఇచ్చారు మాకు. ఏంటంటే రోహిణి అనే ఒక శాటిలైట్ లాంచ్ వెహికల్ శాటిలైట్ని రోహిణి శాటిలైట్ ఉపగ్రహం పేరు రోహిణి 1980 కల్లా అంతరిక్షంలో ప్రవేశపెట్టాలి. అది మాకు ఇచ్చిన టార్గెట్. ఐ వాజ్ గివెన్ ఫండ్స్ అండ్ హ్యూమన్ రిసోర్సెస్. మాకు ఇండియన్ గవర్నమెంట్ చాలా డబ్బులు ఇచ్చింది, దానికి కావాల్సిన డబ్బులు, అండ్ హ్యూమన్ అంటే మ్యాన్ పవర్ కూడా ఇచ్చింది. బట్ వాస్ టోల్డ్ క్లియర్లీ దాట్ బై 1980 వీ హ్యాడ్ టు లాంచ్ ద శాటిలైట్ ఇన్ టు స్పేస్. కానీ క్లియర్గా చెప్పిన విషయం ఏంటంటే, ఎట్టి పరిస్థితుల్లోనూ 1980 కల్లా ఈ శాటిలైట్ని లాంచ్ చేయాలి, స్పేస్లో ప్రవేశపెట్టాలి, అంతరిక్షంలో ప్రవేశపెట్టాలని చెప్పి రూల్ పెట్టారు. Thousands of people worked together in scientific and technical teams towards the goal. సో ఆ గోల్ని రీచ్ అవ్వడం కోసం కొన్ని వేల మంది కలిసి మనం పనిచేసాం. అక్కడ సైంటిఫిక్ టీమ్స్గా అండ్ టెక్నికల్ టీమ్గా విడిపోయి కొన్ని వేల మంది పనిచేసాము. బై 1979 ఐ థింక్ ద మంత్ వాజ్ ఆగస్ట్. వి థాట్ వీ వర్ రెడీ. సో 1979 వచ్చింది, 1980లో లాంచ్ చేయాలి, ఆగస్ట్ అనుకుంటాను. సో అందరం రెడీగా ఉన్నాం దీనికి స్టార్ట్ చేయడానికి, ఆ ప్రోగ్రామ్ని మనం లాంచ్ చేయడానికి అనమాట. యాజ్ ద ప్రాజెక్ట్ డైరెక్టర్ ఐ వెంట్ టు ద కంట్రోల్ సెంటర్ ఫర్ ద లాంచ్. సో నేను అక్కడ ప్రాజెక్ట్ డైరెక్టర్ అవ్వడం వల్ల కొద్ది టైం ముందు, ఆ లాంచింగ్ జరగబోయే కొద్ది నిమిషాలకు ముందు, కొంతసేపటికి ముందు కంట్రోల్ సెంటర్లోకి వెళ్ళా. At 4 minutes before the satellite launch, the computer began to go through the checklist of items that needed to be checked. 4 నిమిషాల్లో లాంచ్ అవుతుంది, 4 నిమిషాల్లో అది మిస్సైల్ SLV-3 పైకి వెళ్తుంది, పైకి ఎగురుతుంది అనబోయే టైంలో కంప్యూటర్ ఏమేమి ఐటమ్స్ కావాలి అనేది చెక్ లిస్ట్ తయారు చేస్తుంది. 1 minute later, the computer program put the launch on hold. The display showed that some control components were not in order.
అయితే సడన్గా అక్కడ ఒక పొరపాటు కనిపించింది. ఏంటో పొరపాటు అంటే కొన్ని కంట్రోల్ కాంపోనెంట్స్ ఆర్డర్లో లేవు, కంట్రోల్ చేయడానికి ఉపయోగపడే కొన్ని కాంపోనెంట్స్ అక్కడ ఆర్డర్లో లేవు అని చెప్పి కంప్యూటర్ ఎర్రర్ చూపించింది. మై ఎక్స్పర్ట్స్, ఐ హ్యాడ్ 4 or 5 ఆఫ్ దెమ్ విత్ మీ, నా దగ్గర అప్పుడు 4-5 ఎక్స్పర్ట్స్ ఉన్నారు, వాళ్ళందరూ టోల్డ్ మీ నాట్ టు వరీ, దే హ్యాడ్ డన్ దేర్ క్యాల్కులేషన్స్ అండ్ దేర్ వాజ్ ఇనఫ్ రిజర్వ్ ఫ్యూయల్. అయితే వాళ్ళు ఇప్పటికిప్పుడు టెన్షన్ పడిపోతున్నారు అనమాట. ఈయన టెన్షన్ పడిపోతుంటే ఈయన దగ్గర వర్క్ చేసే ఎక్స్పర్ట్స్ ఏమంటే నాట్ టు వరీ, మీరేమో వరీ అవ్వాల్సిన అవసరం లేదు, అంతా కూడా సవ్యంగా జరుగుతుంది, రిజర్వ్ ఫ్యూయల్ కూడా ఉంది, అంటే ఫ్యూయల్ కూడా సరిపడా ఉంది, ఇబ్బంది ఏం లేదు, మనం అనుకున్న టార్గెట్ రీచ్ అవుతాము, సో డోంట్ వరీ అని చెప్పారు. సో ఐ బైపాస్ ద కంప్యూటర్, స్విచ్ టు మాన్యువల్ మోడ్ అండ్ లాంచ్ ద రాకెట్. సో అప్పుడు నేను కొంచెం ధైర్యం వచ్చింది, ఆ కంప్యూటర్ని మాన్యువల్ మోడ్లోకి స్విచ్ చేశాను, చేంజ్ చేశాను అండ్ రాకెట్ని లాంచ్ చేశాను. ఇన్ ద ఫస్ట్ స్టేజ్ ఎవ్రీథింగ్ వర్క్డ్ ఫైన్, ఇన్ ద సెకండ్ స్టేజ్ ఏ ప్రాబ్లం డెవలప్డ్. ఫస్ట్ స్టేజ్ అంత బాగానే ఉంది, కొంతవరకు వెళ్ళిపోయింది, ఒక స్టేజ్ దాటేసింది. సెకండ్ స్టేజ్కి వచ్చేటప్పటికి ఏ ప్రాబ్లం డెవలప్డ్, అప్పుడు ఒక ప్రాబ్లం క్రియేట్ అయింది, అక్కడ ఆ ప్రాబ్లం పెరుగుతూ వచ్చింది. ఇన్స్టెడ్ ఆఫ్ ద శాటిలైట్ గోయింగ్ ఇన్ టు ఆర్బిట్, ద హోల్ రాకెట్ సిస్టమ్ ప్లంజ్డ్ ఇన్ టు ద బే ఆఫ్ బెంగాల్. ఆ ప్రాబ్లం వల్ల ఏమైందంటే ఆ రాకెట్ ఆర్బిట్లోకి అంటే ఆ కక్షలోకి వెళ్ళడం బదులు ఆ తిన్నగా వెళ్ళి బంగాళాఖాతంలో పడిపోయింది. ఇట్ వాజ్ ఎ బిగ్ ఫెయిల్యూర్, చాలా పెద్ద ఫెయిల్యూర్ అనమాట అది. సో ఇంతకాలం కష్టపడి 1973 నుండి స్టార్ట్ చేస్తే 79 వరకు, అంటే ఆల్మోస్ట్ 6 ఏళ్ళు వాళ్ళు కష్టపడి తయారు చేస్తే అది తీరా బంగాళాఖాతంలోకి వెళ్ళి పడిపోయింది అనమాట. అది చాలా బిగ్ ఫెయిల్యూర్ నా లైఫ్లో అని చెప్తున్నారు ఆయన. దట్ డే ద చైర్మన్ ఆఫ్ ద ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ ప్రొఫెసర్ సతీష్ ధావన్ హ్యాడ్ కాల్డ్ ఎ ప్రెస్ కాన్ఫరెన్స్. ఆ రోజు ప్రెస్ మీట్ పెట్టారు, రిపోర్టర్స్ అందరినీ పిలిపించారు, ఆ రోజు మీటింగ్ జరగాలి. డైరెక్టర్ ఉన్నారు, సారీ చైర్మన్ ఉన్నారు ఇస్రోకి, ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్కి ఇస్రోది, దాని చైర్మన్ అని పేరు సతీష్ ధావన్ గారు. ఆయన ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ పిలిచారు, అంటే పత్రికల వాళ్ళని పిలిచారు. పిలిచి ద లాంచ్ వాజ్ ఎట్ 7 AM అండ్ ద ప్రెస్ కాన్ఫరెన్స్ వేర్ జర్నలిస్ట్ ఫ్రమ్ అరౌండ్ ద వరల్డ్ వర్ ప్రజెంట్ వాజ్ ఎట్ 7:45 AM at ISRO satellite launch range in Sriharikota in Andhra Pradesh in southern India. సో పొద్దున్నే 7 గంటలకి లాంచింగ్, 7:45కి ప్రెస్ కాన్ఫరెన్స్ జరిగింది. ప్రపంచంలో ఉన్న ఆల్మోస్ట్ అన్ని పత్రికల వాళ్ళు ఇక్కడికి వచ్చి ఉన్నారు మాట్లాడడానికి. ఎక్కడ శ్రీహరికోట, ఆంధ్రప్రదేశ్లో ఉంది శ్రీహరికోట. ఆ శ్రీహరికోటలో ఫెయిల్ అయింది, వీళ్ళు చేసిన ప్రయోగం ఫెయిల్ అయిన తర్వాత మీటింగ్ జరుగుతుందన్నమాట. ప్రొఫెసర్ ధావన్, ద లీడర్ ఆఫ్ ద ఆర్గనైజేషన్, కండక్టెడ్ ద ప్రెస్ కాన్ఫరెన్స్ హిమ్సెల్ఫ్. అయితే ఆ ప్రెస్ కాన్ఫరెన్స్లో మాట్లాడడానికి ధావన్ గారే డైరెక్ట్గా వచ్చేసారు. చైర్మన్ ఆఫ్ ఇస్రో ఆయన వచ్చారనమాట. ఆయన మాట్లాడారు అక్కడ వచ్చి. హీ టుక్ రెస్పాన్సిబిలిటీ ఫర్ ద ఫెయిల్యూర్. ఆ రోజు బాధ్యత మొత్తం ఆయన తీసుకున్నారు, ఫెయిల్యూర్కి బాధ్యత నాదే అని చెప్పాడు ఆయన. హీ సెడ్ దట్ ద టీమ్ హ్యాడ్ వర్క్డ్ వెరీ హార్డ్ బట్ దట్ ఇట్ నీడెడ్ మోర్ టెక్నాలజికల్ సపోర్ట్. ఆయన ఏం చెప్పారంటే టీం చాలా కష్టపడ్డారు, చాలా చక్కగా పనిచేశారు, చాలా కష్టపడి పనిచేశారు, కానీ టెక్నికల్గా కొంత సపోర్ట్ మాకు దొరకలేదు. ఇంకొంచెం టెక్నికల్ సపోర్ట్ ఉండేది, కానీ ఇంకొంచెం సపోర్ట్ ఉంటే బాగుండేది. సో ఆ టెక్నికల్గా సపోర్ట్ పూర్తిగా లేకపోవడం వల్ల ఆ ప్రోగ్రామ్ ఫెయిల్ అయింది అని చెప్పారు. హీ అష్యూర్డ్ ద మీడియా దాట్ ఇన్ అనదర్ ఇయర్ ద టీమ్ వుడ్ డెఫినెట్లీ సక్సీడ్. అక్కడే చెప్పేశారు పత్రికల వాళ్ళకి, ఇంకొక సంవత్సరంలో ఖచ్చితంగా ఈసారి డెఫినెట్గా సక్సెస్ అవుతాం, ఈసారి ఎక్కువ టైం తీసుకోము, 1 year, ఓన్లీ 1 year, 1 yearలో తప్పకుండా మేము సక్సెస్ అవుతాము, రాసి పెట్టుకోండి అని చెప్పాడు పత్రికల వాళ్ళకి. నౌ ఐ వాజ్ ద ప్రాజెక్ట్ డైరెక్టర్ అండ్ ఇట్ వాజ్ మై ఫెయిల్యూర్ బట్ ఇన్స్టెడ్ హీ టుక్ రెస్పాన్సిబిలిటీ ఫర్ ద ఫెయిల్యూర్ యాజ్ చైర్మన్ ఆఫ్ ద ఆర్గనైజేషన్. యాక్చువల్గా ప్రాజెక్ట్ ఫెయిల్ అయింది ఆయన వల్ల కాదు, నా వల్ల, ఎందుకంటే నేనే డైరెక్టర్ని కాబట్టి. కానీ రెస్పాన్సిబిలిటీ మాత్రం పాపం ఆయన తీసుకున్నాడు, చైర్మన్ని నేను కాబట్టి ఆర్గనైజేషన్కి నేను తీసుకుంటాను చెప్పి ఆ రోజు ఆయన రెస్పాన్సిబిలిటీ తీసుకున్నాడు ఫెయిల్యూర్కి. ద నెక్స్ట్ ఇయర్ ఇన్ July 1980 వి ట్రైడ్ అగైన్ టు లాంచ్ ద శాటిలైట్ అండ్ దిస్ టైమ్ వి సక్సీడెడ్. సంవత్సరం టైం అడిగారుగా, ఆ సంవత్సరంలో మళ్ళీ ఇంకోసారి ట్రై చేశారు. ఈసారి శాటిలైట్ రైట్ ప్లేస్కి వెళ్ళింది, సక్సెస్ అయ్యాము. ద హోల్ నేషన్ వాజ్ జూబిలెంట్. అగైన్ దెర్ వాజ్ ఎ ప్రెస్ కాన్ఫరెన్స్.
దేశం మొత్తం చాలా సంతోషంగా ఉంది, ఇండియా ఒక విజయాన్ని సాధించిందని చెప్పి చాలా సంతోషంగా ఉన్నారు. మళ్ళీ ఒక ప్రెస్ మీటింగ్ పెట్టారు, మళ్ళీ పత్రికల వాళ్ళందరూ వచ్చారు. ప్రొఫెసర్ ధావన్ కాల్డ్ మీ అసైడ్ అండ్ టోల్డ్ మీ యూ కండక్ట్ ద ప్రెస్ కాన్ఫరెన్స్ టుడే. అప్పుడు ధావన్ గారు, ఇస్రో చైర్మన్ ధావన్ గారు నన్ను పక్కకు పిలిచి, ఈరోజు ప్రెస్ కాన్ఫరెన్స్ నువ్వు కండక్ట్ చేయమన్నారు. ఆ రోజు ఫెయిల్ అయినందుకు నేను చేశాను, ఈరోజు సక్సెస్ అయ్యాం కదా, నువ్వు వీళ్ళు మాట్లాడు అని చెప్పి నన్ను ముందు పంపించారు. ఐ లర్న్ ఏ వెరీ ఇంపార్టెంట్ లెసన్ దట్ డే. ఆ రోజు నాకు చాలా ఇంపార్టెంట్ లెసన్ నేర్చుకున్నాను ఆయన దగ్గర. ఏంటదంటే, వెన్ ఫెయిల్యూర్ అకర్డ్ ద లీడర్ ఆఫ్ ద ఆర్గనైజేషన్ ఓన్ దట్ ఫెయిల్యూర్. ఎప్పుడైతే నీ టీం ఫెయిల్ అయిందో ఆ టీం బాధ్యతని యాజ్ ఎ టీమ్ ఓనర్, యాజ్ ఎ టీమ్ లీడర్ నువ్వు తీసుకో ఆ బాధ్యతని. వెన్ సక్సెస్ కేమ్ హీ గేవ్ ఇట్ టు హిస్ టీమ్. సక్సెస్ వచ్చినప్పుడు టీంకి ఇచ్చాడు సక్సెస్ అయితే నా టీం అంటున్నాడు, ఫెయిల్ అయితే నేను అంటున్నాడు ఆయన. జనరల్గా మనం అలా ఉండం, లీడర్ అంటే అలా ఉండాలి అని చెప్తాడు. ద బెస్ట్ మేనేజ్మెంట్ లెసన్ ఐ హ్యావ్ లెర్న్డ్ డిడ్ నాట్ కమ్ టు మీ ఫ్రమ్ రీడింగ్ ఎ బుక్, ఇట్ కేమ్ ఫ్రమ్ దట్ ఎక్స్పీరియన్స్. సో ఒక బెస్ట్ లెసన్, నా జీవితంలో ఒక ఉత్తమమైన లెసన్ పుస్తకాల ద్వారా రాలేదు, నాకు నా ఎక్స్పీరియన్స్ ద్వారా నేను అది తెలుసుకున్నాను అని చెప్పారు. ఇప్పుడు ఇంకో క్వశ్చన్ వేస్తున్నారు, ఇండియా నాలెడ్జ్ ఎట్ వాడుతున్నారు. దట్ ఈస్ ఎ గ్రేట్ స్టోరీ, థ్యాంక్ యూ ఫర్ షేరింగ్ ఇట్. అది చాలా మంచి స్టోరీ చెప్పారు సార్, థ్యాంక్ యూ మాతో షేర్ చేసుకున్నందుకు. నెక్స్ట్ ఇప్పుడు కలాం గారు కంటిన్యూ చేస్తున్నారు. కంటిన్యూయింగ్ ఫర్దర్ విత్ ద 6 స్టేట్స్. సో ఇంతకుముందు నేను లీడర్ యొక్క లక్షణాలు 6 అని చెప్పాను, ఒక 3 గురించి మాట్లాడుకున్నాం. విజన్, కొత్త దారిలో వెళ్ళడం అండ్ మేనేజ్ చేయడం, ఫెయిల్యూర్ అండ్ సక్సెస్ని. సో 3 మాట్లాడుకున్నాం. ద 4th trait ఈస్ దాట్ ద లీడర్ షుడ్ హ్యావ్ ద కరేజ్ టు మేక్ డెసిషన్స్. 4వ లక్షణం ఏంటంటే, లీడర్కి ఉండాల్సింది నిర్ణయాలు తీసుకోవడానికి ధైర్యం కావాలి, ధైర్యంగా నిర్ణయాలు తీసుకోవాలి. అది నాయకుడికి ఉండాల్సిన ముఖ్య లక్షణం, 4వ లక్షణం అది. 5th, ద లీడర్ షుడ్ హ్యావ్ నొబిలిటీ ఇన్ మేనేజ్మెంట్. సో మేనేజ్మెంట్లో నోబుల్గా ఉండాలి, 5వ లక్షణం అది లీడర్కి. ఎవ్రీ యాక్షన్ ఆఫ్ ద లీడర్ షుడ్ బి ట్రాన్స్పరెంట్. లీడర్, ఒక నాయకుడు చేసే ప్రతి పని పారదర్శకంగా ఉండాలి, ట్రాన్స్పరెంట్గా ఉండాలి, క్లియర్గా ఉండాలి. అండ్ ఫైనల్లీ ద లీడర్ షుడ్ వర్క్ విత్ ఇంటెగ్రిటీ అండ్ సక్సీడ్ విత్ ఇంటెగ్రిటీ. సో అండ్ లాస్ట్ లక్షణం ఏంటంటే, సమగ్రంగా పనిచేయాలి, సమగ్రతతో పనిచేయాలి అండ్ ఆ సమగ్రతతో విజయం సాధించాలి. ఇవి 6 లక్షణాలు లీడర్కి ఉండాల్సినవి అని చెప్తున్నారు అబ్దుల్ కలాం గారు. ఆల్ ద ట్రైట్స్ అప్లై ఎస్పెషల్లీ టు ద ప్రెసిడెంట్ ఆఫ్ ఎ కంట్రీ. సో ఈ 6 లక్షణాలు కూడా భారతదేశానికి రాష్ట్రపతిగా ఉండడానికి అవసరమవుతాయి. ద ప్రెసిడెంట్ కంటిన్యూస్లీ మస్ట్ బి ఇన్ టచ్ విత్ పీపుల్. రాష్ట్రపతి అనేవాడు ఇక్కడ ప్యాలెస్లో కూర్చొని సంతకాలు పెట్టడం కాదు, ప్రజలతో టచ్లో ఉండాలి. ద రాష్ట్రపతి భవన్, దట్ ఈస్ ద ప్రెసిడెన్షియల్ రెసిడెన్స్ ఇన్ న్యూఢిల్లీ, ఇండియాస్ ఈక్వలెంట్ ఆఫ్ ద వైట్ హౌస్. సో రాష్ట్రపతి భవన్ అంటే వైట్ హౌస్ లాంటిది. వైట్ హౌస్లో అమెరికన్ ప్రెసిడెంట్ ఉంటాడు, రాష్ట్రపతి భవన్లో ఇండియన్ ప్రెసిడెంట్ ఉంటారన్నమాట. సో ద రాష్ట్రపతి భవన్ మస్ట్ బికమ్ ద పీపుల్స్ రెసిడెన్స్. రాష్ట్రపతి భవన్ అనేది ప్రజలకు సంబంధించింది, ప్రజల నివాస స్థలం అయి ఉండాలి. అంటే ఇప్పుడు ప్రజలు ఉండాలి, అక్కడ ప్రజలతో మమ్మకమై ఉండాలి ప్రెసిడెంట్ అనేవాడు. వెన్ ఐ వాజ్ ప్రెసిడెంట్ ఐ ట్రావెల్ టు ఎవ్రీ స్టేట్ కటింగ్ అక్రాస్ హిల్స్, డిజర్ట్స్ అండ్ సీస్. నేను ప్రెసిడెంట్ ఉన్నంతకాలం, నేను రాష్ట్రపతికి ఉన్నంతకాలం నేను భారతదేశంలోని ప్రతి రాష్ట్రాన్ని చూశాను, ప్రతి రాష్ట్రానికి పర్యటించాను. ఎడారులు దాటి, కొండలు దాటి, సముద్రాలు దాటి కొన్ని ప్రయాణించిన రోజులు ఉన్నాయి. ఐ వాజ్ ఇన్ టచ్ విత్ మిలియన్స్ అపాన్ మిలియన్స్ ఆఫ్ పీపుల్. సో వేలాది లక్షలాది మంది ప్రజల్ని నేను కలిశాను, అంతమంది ప్రజలతో నేను టచ్లో ఉన్నాను అని చెప్తున్నారు. ఇక్కడ ఆపుదాం, ఇంకా మిగిలినవి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కంటిన్యూ చేద్దాం. టిల్ దెన్, థ్యాంక్ యూ అండ్ జై భారత్.